సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ ఎక్కి మైక్ తీసుకుంటే చాలు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ ఒక బూతు పదం మాట్లాడారు. ఇదే స్టేజ్ పై నిర్మాత కె అచ్చిరెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నానని చెబితే అంతా కామ్గా ఉండేసరికి చప్పట్లు కొట్రా, బ్రెయిన్ పోయిందా అందరికీ అని సినీ ప్రముఖులపై కూడా నోరు పారేసుకున్నారు. గతంలోనూ ఇలానే రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ను బూతు పదంతో దూషించారు. పుష్ప హీరోకి నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత కూడా నోరు నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చాను నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికి? గులేనట్లు లెక్క. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాయాలంటే అంటున్నాడు. మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో.